కన్నడ సినిమా అన్డౌటెడ్లీ సౌత్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా ఇంపాక్ట్ చూపిస్తోంది. కన్నడ నుంచి ఈ మధ్య రిలీజ్ అయిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపిస్తూనే ఉంది. నిజానికి కన్నడలో స్టార్ హీరోలు చాలా తక్కువ, కానీ వాళ్ళు ఇండియా వైడ్ క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కొన్నాళ్లుగా కన్నడ సినిమా ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన కాంతారా 1 సినిమానే కాదు, అసలు అంతకుముందు ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన కాంతారా సినిమా కూడా రిలీజ్ అయ్యాక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎన్క్రోచ్మెంట్, థ్రిల్లర్, మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన కాంతారా 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతారా 450 కోట్లు కలెక్ట్ చేసింది. 2 ఏళ్ల క్రితం అసలు తెలుగు ఆడియన్స్ కూడా అప్పటి వరకు పెద్దగా తెలియని రిషబ్ శెట్టి కాంతారాని రీజనల్ మూవీగా రిలీజ్ చేసి పాన్ ఇండియా వైడ్ సక్సెస్ కొట్టాడు. కాంతారా కంటే ముందు కన్నడ సినిమాని పాన్ ఇండియా వైడ్ గా హైలైట్ చేసిన హీరో యష్. కేజీఎఫ్ తో యష్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. కన్నడ సినిమా కేజీఎఫ్ కి ముందు, కేజీఎఫ్ తర్వాత అనే రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేశాడు యష్. 2018లో యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ కేజీఎఫ్ రిలీజ్ అయి 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. 2022లో రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 కన్నడ సినిమా లెక్కల్నే మార్చేసింది. అప్పటి వరకు ఉన్న 1000 కోట్ల కలెక్షన్ల కలని నిజం చేసుకుంది. 100 కోట్లతో తెరకెక్కిన కేజీఎఫ్ 2 రిలీజ్ అయి 1200 కోట్ల కలెక్షన్లతో హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ దెబ్బతో యష్ పాన్ ఇండియా వైడ్ గా హ్యాపెనింగ్ హీరో అయిపోయాడు. అసలు అప్పటి వరకు పెద్దగా తెలియని కన్నడ సినిమాని పాన్ ఇండియా వైడ్ పరిచయం చేసి ఏకంగా తన కోసం బాలీవుడ్ వెతుక్కుని వచ్చేలా చేశాడు ఈ కన్నడ స్టార్ యష్. యష్ ప్రస్తుతం బాలీవుడ్ భారీగా 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణంలో రావణాసురుడిగా నటిస్తున్నారు. యష్ క్రేజ్ పాన్ ఇండియా వైడ్ గా పెరగడంతో పాటు అతని సినిమాలకు భారీగా హైప్ కూడా పెరిగిపోతోంది. కేజీఎఫ్ సిరీస్ లో నెక్స్ట్ ఇయర్ సెట్స్ మీదకెళ్లబోతున్న కేజీఎఫ్ 3 మీద కూడా అంచనాలు విపరీతంగా క్రియేట్ అవుతున్నాయి. దీనికి తోడు వచ్చే మార్చిలో రిలీజ్ అవుతున్న డ్రగ్స్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ టాక్సిక్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారెంటీ అన్న ప్రిడిక్షన్ స్టార్ట్ అయింది.